హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమలలోని చాలామందికి తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. ఇవి తిరుమలకి వెళ్ళే వాళ్ళు, వెళ్ళాలని అనుకునే వాళ్ళు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. తిరుమల అనేది భూలోక వైకుంఠం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండల మీద వెలిశాడు. అయితే స్వామి దర్శనం కంటే ముందు చెయ్యాల్సినవి అలాగే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే వాటితో పాటు తిరుమలలోని కొన్ని రహస్యాల గురించి, స్వామివారి విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తిరుమల గురించి వివరంగా తెలుసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు అందుకోండి. మన దేశంలో ఎన్నో జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ ఒక్క తిరుమలలో మాత్రమే విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. స్వామిని ఒక్క సెకండ్ చూడటానికి ఎంతో దూరం నడిచి ఎంతో కష్టంతో వెళ్తాం. ఆ ఒక్క సెకండ్ స్వామిని చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోతాం. గుడిలోకి అడుగు పెట్టగానే స్వామి కొద్ది దూరం నుంచి కడపడగానే మన మైండ్లో ఏమీ రన్ అవ్వదు. స్వామివారిని చూస్తూ ఉండిపోతాం. కానీ ఆ స్వామి ఎలా ఉంటారు, గర్భగుడిలో స్వామి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే అవన్నీ చూసేంత టైం అక్కడ ఉండదు కాబట్టి. చరిత్రలో ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు ఎన్నో గుళ్ళపైన దాడి చేశారు, ధ్వంసం చేయడానికి కూడా ట్రై చేశారు. కానీ ఒక్క తిరుమలని మాత్రం ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేకపోయారు. కావాలంటే మీరు చరిత్ర చూసుకోవచ్చు. ముందు తిరుమలలో ఈ గుడి ఎలా కట్టారు, ఎవరు కట్టారు, స్వామి అక్కడ ఎలా వెలిశారో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను అడిగేది జస్ట్ ఒక లైక్. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకసారి భృగు మహర్షి పవిత్ర త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవాలని వెళ్తాడు. అతను శివుడు అలాగే బ్రహ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకోరు. కోపంతో వైకుంఠం వెళ్తాడు. మహావిష్ణువు నిద్రలో ఉండి మహర్షిని చూడడు. కోపంతో విష్ణువు ఛాతిపై అతను తంతాడు. భృగు మహర్షి కాలి కింద ఒక కన్ను ఉంటుంది. దానివల్లే అతను అలా ప్రవర్తిస్తాడు. అది తెలిసిన శ్రీ మహావిష్ణువు మహర్షి మీద కోపం పడకుండా తన కాలి కింద ఉన్న కన్నుని అదిమి మహర్షికి బుద్ధి చెప్తాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఛాతిలో ఉంటుంది. మహర్షి తన్నడంతో అవమానంతో వైకుంఠం వదిలి భూమిపైకి వస్తుంది. తన సతీమణిని వెతుక్కుంటూ విష్ణువు కూడా భూమిపైకి శ్రీనివాసుడు అనే మానవ రూపంలో వస్తాడు. ఎంత వెతికినా లక్ష్మీదేవి స్వామివారికి కనిపించదు. దాంతో స్వామి ఒక పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. స్వామివారి కోసం శివుడు, బ్రహ్మ ఆవు దూడ రూపంలో వచ్చి ప్రతిరోజు స్వామికి ఆహారంగా పుట్టలో పాలు పోస్తారు. లక్ష్మీదేవి ఒక రాజు కుటుంబంలో పద్మావతిగా పుట్టింది. దైవ ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారు కలుసుకున్నారు. దేవతలంతా తన కుమార్తెను భగవంతుడికిచ్చి వివాహం చేయాలని కోరారు. అపూర్వమైన వివాహం కోసం స్వామివారు కుబేరుడి దగ్గర భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకుంటాడు. తిరుపతి బాలాజీ టెంపుల్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. అంటే భూమిపై విష్ణువు నివాసం అని అర్థం. ఈ కలియుగంలో తన భక్తులను మోక్షం వైపు నడిపించడానికి, పాపాల నుంచి దూరం చేయడానికి, కోరిన కోరికలు తీర్చి ఆదుకోవటానికి తిరుమల కొండలపై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో వెలిశారు. స్వామివారిని స్వయంభు అని అంటారు. అంటే ఇక్కడ విగ్రహం ఎవ్వరూ పెట్టలేదు, స్వామివారే స్వయంగా ఇక్కడికి వచ్చి వెలిశారు. ఆ విగ్రహానికి చాలా పవర్స్ ఉన్నాయి, అలాగే శక్తివంతమైనదని మన పురాణాల్లో ఉంది. తిరుమల టెంపుల్ని క్రీస్తు శతాబ్దం 300లో కట్టారని చెప్తారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులందరూ స్వామివారిని దర్శించి తరించేవారు. ఇప్పుడు తిరుమలలోని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. స్వామివారి పూజ కోసం వాడే పువ్వులు, పాలు, వెన్న, ఇలా పవిత్రమైన మూలికల ఆకులు, వాటన్నింటినీ తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తెస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకి తప్ప ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడి ప్రజలు చాలా నిష్టగా ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి దానిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. మనం గుడిలోకి వెళ్ళగానే స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ స్వామివారు కుడివైపు ఒక మూలలో ఉంటారు. అయినా మనకి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామి విగ్రహానికి జుట్టు, చేతికి గోర్లు కూడా ఉంటాయి. కానీ అది నిజమైన జుట్టు కాదు అని స్వామివారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే స్వామివారు దేవుడు. ఆయన విగ్రహం ప్రకృతికి సంబంధం లేనిది, మానవులకు ఉన్నట్టు ఉండదు. ఆయన భగవంతుడు అని చెప్పారు. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు శబ్దం వినపడుతూనే ఉంటుంది. విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుంది అని చెప్తారు. గర్భగుడిలో ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కూడా కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారో అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇవి ఇప్పటికీ స్వామివారి ముందే ఉంటాయి.
చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరి తీస్తారు. వాళ్ళు చనిపోయాక తిరుమల దేవాలయ గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెప్తారు. అలాగే గుడిని దోష నివారణ కోసం 12 సంవత్సరాల పాటు మూసేశారు. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వరుడు వెలిశాడని చెప్తారు. స్వామివారి విగ్రహం ఎప్పుడూ తేమగానే ఉంటుంది. పూజారులు పొడిగా చేయాలని ఎంత ట్రై చేసినా మళ్ళీ తేమ వస్తూనే ఉంటుంది. స్వామిని ప్రతిరోజు చాలా పూలతో పూజిస్తారు. వాటిని పూజారులు స్వామి విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యంగా అవి తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. మామూలుగా ఏ రాయికైనా పచ్చకర్పూరం రాస్తే కొద్ది కాలంలోనే పగులు వస్తాయి. కానీ ఇక్కడ స్వామివారికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా సరే శ్రీవారి విగ్రహం చెక్కు చెదరదు. చిన్న పిల్లాడి రూపంలో స్వామి ఉన్నప్పుడు అనంతల్వార్ ఒక గుణపంతో కొడతారు. రక్తంతో గాయపడిన స్వామివారి గడ్డంపై గంధం పోయడం ఇప్పటికీ ఇక్కడ సాంప్రదాయం. ఆ గుణపం ఇప్పటికీ మీరు గుడి ఎంట్రన్స్లో చూడొచ్చు. చాలామంది వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని వచ్చేస్తారు. కానీ అక్కడే ఒక అరుగు మీద తీర్థం ఇస్తారు. అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరుమల ఆలయంలో ఇంకొక డైమెన్షన్లో రాత్రిపూట దేవతలు స్వామిని అర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమని ఒక పెద్ద పాత్రలో నీటిని పెడతారు. ఆ జలంతోనే బ్రహ్మ స్వామిని అర్చిస్తారు. ఆ జలాన్ని మామూలు నీటితో కలిపి మనకు తీర్థంగా ఇస్తారు. సో ఇంత పవిత్రమైన తీర్థం మిస్ అవ్వకూడదు. తిరుమలలో స్వామివారి మూల విరాట్టు కళ్ళు కప్పేసేలాగా పెద్ద నామం ఉంటుంది. గురువారం రాత్రి స్వామికి పూలంగి సేవ జరుపుతారు. అది అయ్యాక నామం చిన్నది చేస్తారు. ఫ్రైడే రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం కంటే ముందు పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం చేసుకునే స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే భక్తుల కోరికలు తీరుతాయి అని అక్కడ స్థల పురాణం. ఈ లోకంలో వెంకటేశ్వర స్వామి అవతారాన్ని మొట్టమొదట చూసింది ఒక గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే గొల్ల వంశీకులే మొదటి దర్శనం చేస్తారు. స్వామివారి పాదాలపై చెవి పెట్టి వింటే నీరు పారే శబ్దం వినిపిస్తుంది. తిరుమల కొండలను దూరం నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగే కనిపిస్తుంది. తిరుమల మెయిన్ టెంపుల్ కింద ఒక సీక్రెట్ టెంపుల్ ఉంది. అది స్వామి ఆజ్ఞ ప్రకారం దేవతల శిల్పి అయిన విశ్వకర్మ నిర్మించాడు. అది ఇప్పటికీ ఉంది. దేవాలయం నుంచి మార్గం కూడా ఉంది. ఇది నేను చెప్పట్లేదు. తిరుమల ప్రధాన అర్చకులు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు దేవశిల్పి విశ్వకర్మతో ఆదేశమిస్తారు. 1000 స్తంభాలతో అనేకమైన గోపురాలతో కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. అది పురాణాల్లో చెప్పబడింది. అది ఇప్పటికీ ఉందని దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నేను. ప్రతిరోజు స్వామివారిని 50,000 మంది దర్శించుకుంటారు. వైకుంఠం నుంచి తనకు అత్యంత ఆత్మీయులైన శేషుణ్ణి శేషాద్రిగాను, గరుడుని గరుడాద్రిగాను, ఆంజనేయుణ్ణి అంజనాద్రిగాను, వృషభుణ్ణి వృషభాద్రిగాను, నిత్యం నారాయణ మంత్రాన్ని జపించే నారదుణ్ణి నారాయణాద్రిగాను, నీలకాంతులు విరజిమ్మే విరాజ నదిని నీలాద్రిగాను, నిత్యం తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను భూమికి పంపించాడు. వాళ్ళే తిరుమలలో 7 కొండలుగా వెలిశారు. చూశారు కదా, ఇది తిరుమల అద్భుతమైన చరిత్ర. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మీరు తిరుమలకి లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు, అలాగే ఎన్నిసార్లు వెళ్ళారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.